కరీంనగర్ పీఎంజే నగల దుకాణం దోపిడీ కేసు నిందితులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యంపై అనేక విమర్శలు వచ్చాయి. చోరీ జరిగి 15 రోజులు గడుస్తున్నా ముగ్గురిని పట్టుకోవడం మినహా ఇప్పటికీ చోరీ గురైన సొత్తును రికవరీ చేయలేకపోయారు. ఇలాంటి నేరాల నివారణలో ప్రజలు సహకరించి ఉంటే నిందితులను ఇంకా త్వరగా పట్టుకునేవాళ్లమని పోలీసుల వాదన. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కరీంనగర్ దోపిడీ ఘటన మరోసారి బలంగా గుర్తు చేస్తోంది. సుబోధ్ గ్యాంగ్ తెలంగాణలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో బంగారు దుకాణాలు, బ్యాంకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈటీవీ గ్రౌండ్ రిపోర్ట్. సమాజంలో నేరాలు జరిగినప్పుడు దాన్ని నివారించాల్సిన బాధ్యత పోలీసులది. నేరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసులదే. ఇది ఎవరూ కాదనలేరు. కానీ నిందితులను పట్టుకోవడానికి కానీ నేరాలను నివారించడానికి కానీ వారికి సహకరించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజలపైన ఉంటుంది. ప్రజలు ఆ బాధ్యతను విస్మరిస్తే నేరాల నివారణ కానీ నిందితులను పట్టుకోవడం కానీ ఆలస్యమవుతుంది. కరీంనగర్ పీఎంజే నగల దోపిడీ ఘటనలో సరిగ్గా ఇదే రుజువైంది. ఈ నెల 3న 5 దుండగులు బైక్లపై వచ్చి కేవలం 11 నిమిషాల్లో ఒక నగల దుకాణంలో చొరబడి సుమారు 82 లక్షల విలువైనటువంటి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద కాల్పులు కూడా జరిపారు. అదే రోజు వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకొని రాష్ట్రాన్ని కూడా దాటారు. వారిని పట్టుకోవడానికి సుమారు 11 రోజుల సమయం పోలీసులకు పట్టింది. కానీ ప్రజలకు తమ వద్ద ఉన్నటువంటి సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేస్తే ఇంత సమయం పట్టేది కాదని చెప్పేసి సిపి గౌసాలం ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ దోపిడీ చేసినటువంటి ఆగంతకులు ధర్మపురి వరకు బైక్పై వెళ్ళి కాలినడకన గోదావరిని దాటారు. మిట్ట మధ్యాహ్నం గోదావరిని 3 వ్యక్తులు దాటుతున్నప్పుడు ఎవరికి అనుమానం రాలేదు. ఎవరు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. వారికి ఆధారమైనటువంటి ఫోన్ను కూడా ఒక గ్రామం వద్ద ధ్వంసం చేశారు. ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించారు. కానీ పోలీసులకు మాత్రం సమాచారం చేరలేదు. సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా ఆ గ్రామం వైపు వెళ్ళినటువంటి పోలీసులకు ప్రజలు ఆ విషయాన్ని తెలియజేశారు. ధర్మపురి లాడ్జ్లో నిందితులు 2 రోజులు బస చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డును సమర్పించలేదు. కేవలం నెంబర్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయలేదు. పెద్దపల్లిలో కూడా నిందితులు బస చేయడం జరిగింది. సుమారు నెల రోజుల ముందే వారికి సంబంధించినటువంటి బైక్, అంటే ఏదైతే పారిపోవడానికి యూజ్ చేసుకున్నటువంటి బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ను నెల రోజుల ముందే అక్కడ పార్క్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నెల రోజులుగా ఒక బైక్ అక్కడ పార్క్ చేస్తే కూడా ఎవరు అనుమానపడలేదు. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా పోలీసులకు ఇవ్వలేదు. ఈ మొత్తంగా చూస్తే ఎక్కడెక్కడైతే అనుమానాస్పదమైనటువంటి కదలికలు ఉన్నాయో వాటిని పోలీసులకు చేరవేయడంలో స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వాళ్ళకి అనుమానం రాలేదు. అనుమానం వచ్చినా కానీ పోలీసులకు సమాచారం చేయడంలో విఫలమయ్యారు. పీఎంజే జ్యువెలరీ మీద దాడి జరిగినప్పుడు అక్కడ నిందితులు దాడికి పాల్పడుతున్నప్పుడు వాళ్ళు డేంజర్ అలారాన్ని మోగించేటువంటి ప్యానిక్ బటన్ను వాళ్ళు యూజ్ చేయలేదు. అక్కడ ఉపయోగంలో లేదు. సో ఇలాంటి ప్యానిక్ బటన్లు కంట్రోల్ రూమ్తో అనుసంధానమైనటువంటి బర్గర్ అలారంలు అనేటివి ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పేసి సిపి సూచించడం జరిగింది. దీంతోపాటు ఖచ్చితంగా 90 రోజుల బ్యాకప్ ఉండేటువంటి హై డెఫినేషన్ సీసీ కెమెరాలను ప్రవేశ మార్గాలు, నిష్క్రమణ మార్గాలు ఈ రెండిట్లో కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా సూచించడం జరిగింది. ఎవరైనా అనుమానాస్పదంగా దుకాణాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ కనుక కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన ప్రత్యేకంగా సూచించడం జరిగింది. దీంతోపాటు హెల్మెట్ ధరించి అనవసరంగా ఎవరైనా బ్యాంకుల లోపలికి కానీ జ్యువెలరీ లోపలికి కానీ ప్రవేశిస్తే ఖచ్చితంగా వారి మీద అనుమానం వ్యక్తం చేయాలి. వాళ్ళ వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా సిపి వారికి సూచించడం జరిగింది. వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే వారి ఫోన్ నెంబరు, ఆధార్ కార్డుతో పాటు అన్ని వివరాలు క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్పేసి ఆయన ప్రధానంగా సూచించడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలామంది వచ్చి ఉపాధి కోసం ఇక్కడ నివాసం ఉంటారు. ఎవరిని అనుమానించడానికి అవకాశం ఉండదు. కానీ అనుమానం వచ్చే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి సిపి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలుగా ఇంకొక పౌరుల్ని ప్రశ్నించే హక్కు వాళ్లకు ఉండదు. కానీ పోలీసులు మాత్రం అనుమానం వస్తే వాళ్ళను చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి. దీంతోపాటు అనుమానాస్పదంగా ఏదైనా వాహనం రోజుల తరబడి ఒకే దగ్గర మీకు పార్కింగ్ చేసి ఉంటే దాని మీద కూడా వాళ్ళంతా కూడా
అనుమానం వ్యక్తం చేయాలని చెప్పేసి సిపి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇవన్నిటి విషయాల్లో ప్రజలు గనక పోలీసులకు సహకరిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అనుమానాస్పద కలనికల్ని ముందే పోలీసులు పసిగట్టి ఇలాంటి నేరాలను నివారించడంలో ప్రజలు కీలక భూమిక పోషించినట్లు అవుతుందని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇది కేవలం కరీంనగర్ జిల్లా మాత్రమే కాదు, ఇప్పటికే ఈ సుబోధ్ గ్యాంగ్కు సంబంధించినటువంటి ముఠా తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇక్కడ అడుగుపెట్టింది. ఈ అడుగుపెట్టిన నేపథ్యంలో వివిధ జిల్లాలు, అటు ఖమ్మం కానీ, ఇటు సిద్దిపేట కానీ, ఇటు కరీంనగర్ కానీ, అటు పెద్దపల్లి కానీ, ఈ ప్రాంతాల్లో ఇప్పటికే చాలా చోట్ల వాళ్ళు రెక్కి నిర్వహించారు. కానీ ఎంచుకున్నది మాత్రం కేవలం కరీంనగర్ మాత్రమే. కరీంనగర్ ఘటనను దృష్టిలో ఉంచుకొనైనా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల కదలికలు అంటే అనుమానాస్పద కదలికల మీద ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ది సేమ్ టైం పోలీసులు కూడా ఇలాంటి ఘటనలను మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సుధాకర్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.